I think I'm in love with Karthik. I'm in love with Karthik. మా బావ మనోభావాలు దెబ్బతిందే. మంచి పని అది. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా. ప్రియా, నేను లవ్ చేస్తే నువ్వు నా ఫ్రెండ్ని లవ్ చేసావేంటి? అయినా నాలో లేనిది పాటలేముంది? ఏం చూసావే? నన్ను సైడ్ క్యాటర్ చేసావు కదే. రామ్, అమ్మో, రామ్ 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 నిన్న ఎందుకు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయావు? సర్లే, ఏదో పని మీద వెళ్ళుంటావులే, కానీ నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? రామ్, అది కార్తిక్కి నేనంటే ఇష్టమా? ఇష్టమే. నీతో చెప్పాడా? నీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతావని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెనకెళ్ళు, ఇంకొంచెం వెనకెళ్ళు. ఏమైంది? చెప్పు, హెల్ప్ అన్నావుగా, చెప్పు. అది సరే, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు కదా. అది నేను కార్తిక్కి డైరెక్ట్గా చెప్పలేను. తన మనసులో ఏముందో తెలియకుండా అస్సలు చెప్పలేను. ఓకే రామ్, వింటున్నావా? హెల్ప్ చేస్తావు కదా? రామ్, నిజంగానే హెల్ప్ చేస్తావు కదా? థ్యాంక్ యూ సో మచ్ రామ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఇప్పుడు దీనికి బాయ్ బెస్ట్ ఉన్నా చెయ్యి. ఊహించుకుంటున్న వాళ్ళంతా కంపారంగా ఉంది. వాడి గర్ల్ ఫ్రెండ్కి బాయ్ బెస్ట్గా అస్సలు ఉండకూడదు అనుకున్నాను. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి నేను బాయ్ బెస్ట్ చెయ్యి. అమ్మా, ఎవరికి తెలియకూడదు, వాళ్ళే చేశారా? చచ్చా. అమ్మో, ఇదేంటి కళ్ళతో తినేసేలా చూస్తుంది. హాయ్, ఏంటి ఇలా వచ్చావు? ఇది మొత్తం వినేసినట్టుంది. ఏంటి దేవుడా ఈ దరిద్రం, మరి ఇంత ఘోరంగా డాన్స్ చేస్తుంది. పక్కింట్లో పిల్ల బాయే, ఉన్నింట్లో మరదలో బాయే, పైగా మర్యాద కూడా పోయింది. ఎవరైనా చూసారంటావా? ఏం చేస్తాం, మన బతికింతే. పదా. రామ్గా, నీ బతికేంట్రా మరీ ఇంత బ్యాడ్గా తయారైంది? నువ్వు లవ్ చేసిన ప్రియా నీ ఫ్రెండ్ని సెట్ చేయమని అడగడం ఏంట్రా? అది నిన్ను లవ్ చేసిన సీత చూడడం ఏంటి? చిని బతు. ఇప్పుడు సీత లోపలికి వెళ్తే ఎన్ని డ్రామాలు వేస్తుందో ఏంటో. తప్పదు, వెళ్దాం పద. హాయ్, నేనేదో మాట్లాడాలను రమ్మని చెప్పావు. సీత నీతోనే మాట్లాడుతుంది. మనం మాట్లాడేది ఉందా లేదా? లేదంటే చెప్పు, వెళ్ళిపోతాను. సీత, నాకు వేరే పని ఉంది.
ప్రియా మనం రిజెక్ట్ చేసిందని నేను బాధపడుతుంటే ఇది కోపంగా వెళ్ళిపోయిందేంట్రా బాబు. పోనీ ఇది నిజంగానే మన లవింగ్ కానీ చేస్తుందా? దాని మొహం ప్రియా నేను క్లోజ్ అవుతానేమో అని చెప్పి చెడగొడదామని చూస్తుంది. ప్రియా మనకు పడిపోతే మనం హ్యాపీగా ఉంటాం కదా. నేనే హ్యాపీగా ఉంటే సాడైపోద్ది కదా. అమ్మ నీ సీత ఇంతకు తగ్గించేస్తావు అనుకోలేదే. నిన్నెవరు చూడలేదని చెప్పి నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేస్తావా? ఇప్పుడు నా లవ్ స్టోరీ ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావే? లవ్ స్టోరీయా? ప్రియా ఎందుకే ఇలా చేసావు? చెయ్యం. ఇంకోసారి నవ్వామనుకో పళ్ళు రాళ్ళ కొడతా. ఏంటి ఆపిల్ పళ్ళ మామిడి పళ్ళ? చా అయినా వాడు తప్పు చేస్తే నన్నెందుకు అంటున్నావే? సరే లేసి తిందామా? ఏ కూర్చొని తింటే ఏమైనా ప్రాబ్లమా? అబ్బచ్చా సరే తిను. నాకు కూడా ఇవ్వు. నాకు ఆ ఫ్లేవర్ కావాలి. తీసుకో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏమో ఏం కాదులే, ఎట్లాగో ప్రియా కార్తిక్ని లవ్ చేస్తున్నా అని చెప్పింది కదా, వాడు చచ్చినట్టు నీ దగ్గరికి వస్తాడు. ఎలా కనిపిస్తున్నా నేను నీకు? వాడు ఊళ్ళో అందరు అమ్మాయిలకి ప్రపోజ్ చేసి వాళ్ళు నో అంటే తర్వాత నా దగ్గరకు వస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? పాయింటే, మరి ప్లాన్ ఏంటి? ఈ సీతని సరదాగా ఏడిపిస్తేనే రిటర్న్లో టార్చర్ చూపించదాన్ని. అలాంటిది నన్ను నా ఫీలింగ్స్ని అవమానిస్తే వాడిని వదులుతానా? అది సీత అంటే. అయినా గానీ మళ్ళీ బాధలో ఏం చేస్తావో అనుకున్నా. అమ్మయ్య. ఆ డొక్కు మొహం నా ఫీలింగ్స్ని అవమానిస్తే నేను ఏడుస్తూ కూర్చోవాలా? సరే అయితే, వాడికి నీకు ఎలాగో చెడింది కదా, నువ్వు బయటికి వచ్చేసాయి, మరిద్దరం ఒక ఫ్లాట్లో ఉందాం. రాలేను. ఏ మీ రామ్నదులు ఉండలేవా? అంత లేదు. వాడితో ఉంటేనే మా నాన్న వాళ్ళ అమ్మ మాకు డబ్బులు పంపిస్తారు. జాబ్ వచ్చేదాకా నేను వాడితోనే ఉండాలి. షిట్, పాసే బార్డర్లో అయ్యావంటే ఇంకా జాబా? అలాంటి నమ్మకం కూడా ఉందా? నీ ఎంకమ్మ. సరే వదిలే వాడిని, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకో, బయటపడు, జాబ్ తెచ్చుకో. అదే చేయాలి. అప్పుడు దాకా వాడు మొహం చూడాలంటే చాలా చిరాగ్గా ఉంది. సరే ఏం చేయకు, అవాయిడ్ చేయి. అయినా వాడికి ఐ కాంటాక్ట్ మాత్రం ఇవ్వకు. అదే సరే, మరి నేను వెళ్తా. తీసుకో. ఓకే బాయ్. ఏ జన్మలో ఏ పాపం చేశాను రా? నేను లవ్ చేసిన పిల్లలు నా ఫ్రెండ్ లవ్ చేస్తుంది. చిది నమ్మ చేతు. అరే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. మీరు మాట్లాడుతున్నారు కదరా, కానీ వెళ్ళు వెళ్ళు. రామ్ ఏదో వర్క్ ఉందన్నావు. ఏంటి ఏంటి? వెళ్ళు. దొంగమా ఉంది, దుబ్బేమంటుంది. రామ్ నీకేదో పని ఉన్నట్టుంది. నాకు పని ఉందిరా, నేను వెళ్ళాలి. బాయ్. ఓకే ప్రియా, కలుద్దాం. రే నువ్వెక్కడికి రా? నువ్వుండు, ప్రియా ఉందిగా. నువ్వు లేకుండా నేనెక్కడేం చేస్తానురా? ప్రియాతో మాట్లాడుతూ ఉండరా, మళ్ళీ తనని డ్రాప్ చేయాలి కదా. రే నేను తనతోనే మాట్లాడతానురా. నేను నా మరదల్ని బయటికి తీసుకుని వెళ్ళాలిరా. ఓఫో, బావ మరదలు రొమాన్సా? అలాంటిదే. ఓకే సరే బాయ్. ఇదేంటి నడుచుకుంటూ వెళ్తుంది? సీత ఏంటి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఏంటే నీ బాధ? నేనేం చేశాను చెప్పి నాతో మాట్లాడడం మానేస్తున్నావు? ఈ మౌన పోరాటం ఏంటి? సీత నీతోనే కదా మాట్లాడుతున్నాను. సీత బా సీత ఏంట నీ బాధ?
మాట్లాడవే, నేనేం చేశానండి ఇలా చేస్తున్నావు? సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం, బండెక్కు. సీత, ఏంటే నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఎందుకే ఇలా ఉన్నావు? సీత, సరే ఒకసారి బండెక్కు, రేపంచి నేను నీతో మాట్లాడను. సీత, సాడిస్ట్ మొహంది, అలిగితే మాట్లాడడం చాలా కష్టం. కొంప తీసి అటు నుంచి అటు ఊరెళ్ళిపోయిందంటవా? ఓ వెళ్ళలేదా? సీత, ఓ అక్క, ఏంటక్క పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? మాట్లాడిపోతే మాట్లాడుకో, నాకేం ప్రాబ్లం అనుకుంటున్నావా? ఆయన నువ్వు మాట్లాడిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? పో అక్క. అక్క 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 ఆగక్క, ఏదైనా మాట్లాడక్క, పోనీ ఏదైనా పాట పాడక్క. పోనీ తిడతావా తిట్టు, పోనీ కొడతావా కొట్టు, ఇలా సైలెన్స్తో మాత్రం చెప్పకక్క ప్లీజ్. పోనీ నేనేమైనా తప్పు చేస్తుంటే చెప్పక్క, సారీ చెప్తా. సరే మాట్లాడవా? పోనీ నేనే ఏదో చేసుంటా, సారీ. నా తప్పేంటో నాకు తెలియదు కానీ ఇంకోసారి చేయను. ఎన్నా అక్క, ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి అర్థం కావట్లేదక్క. కోపంతో చూస్తున్నావా వెరక్తో చూస్తున్నావా? హో ఇప్పుడు అర్థమైంది నాకు. నేను ప్రియతో హ్యాపీగా ఉంటానేమో అనే కదా ఒక మాస్టర్ ప్లాన్ వేసి నాకు చేయలేవి చెప్పావు. నువ్వు నీ లైఫ్ అంతా కష్టపడినా నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఎద్దులో పెరిగావు కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి రాదా? జాబ్ వచ్చే వరకు నేను ఈ ఫ్లాట్లోనే ఉంటా. మా నాన్న డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటా. ఒక స్ట్రేంజర్తో రూమ్ షేర్ చేసుకుంటున్నాను అనుకుంటా. నువ్వు కూడా అలానే అనుకుంటే బెటర్. ఇవాల్టి నుంచి నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. బాయ్ బ్రదర్.